మనందరం కూడా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనందరికీ కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక రూపంలో వెంటాడుతుందని చెప్పొచ్చు. కొంతమందికి మంచి ఉద్యోగం ఉంటే ఆరోగ్యం బాగుండకపోవడం, మరికొంతమందికి ఆరోగ్యం బాగుంటే సంపాదన లేకపోవడం, మరికొంతమందికి ఆరోగ్యము, ఉద్యోగము, సంపాదన అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా కుటుంబంలో అశాంతియుత వాతావరణం ఉండడం, భార్యాభర్తల మధ్య తగులు ఉండడం, మరికొంతమందికి ఇవన్నీ బాగుంటే కూడా సంతానం వల్ల చికాకులు ఎదుర్కోవడం. ఈ విధంగా మన మానవ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే మనందరికీ కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇబ్బంది, కష్టం అన్నది వస్తుంటుంది చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మన జాతకంలో గ్రహాల యొక్క దోషం మనకు అధికంగా ఉన్నప్పుడు, ఆ దోషంగా ఉన్న గ్రహాల యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉన్నప్పుడు మనకు ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రధానంగా ఎవరికైతే తిండికి కూడా జరగకుండా ఇబ్బంది అధికంగా ఉందో, అంటే ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే కష్టపడి పనిచేస్తుంటే కూడా కొంతమందికి చూస్తే 3 పూట్ల వారికి తిండి కూడా దొరకడం కష్టమైపోతుందని చెప్పవచ్చు. ఒక పూట తింటే 2 పూటలు పస్తుండాల్సి వస్తుంది. దీనికి కారణాలు ఏమన్నా కూడా కావచ్చు. ఇటువంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారంటే ప్రధానంగా ఏంటంటే వారు తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంకా చెప్పాలంటే అన్కుక్డ్ ఫుడ్ అంటాం అనమాట. అంటే ఏంటంటే వండనటువంటి పదార్థాలు, బియ్యము, పప్పు, చింతపండు, మిరపకాయలు, ఆకుకూరలు, కాయగూరలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో దీన్ని యథాశక్తిగా బీదవారికి కానీ లేదా వారి కుల పురోహితునికి కానీ తరచుగా వారు దానంగా ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఎంత మేరకు ఇవ్వాలి అన్న దానికి ఒక నియమం అంటూ ఏం లేదు. మన శక్తిని బట్టి మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో చేసేటువంటి దానాలు మాత్రమే మనకు ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం కష్టపడి సంపాదించిన డబ్బుతోటి ఇటువంటి పదార్థాలను కొని తరచుగా మనము అవసరార్థులకు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి, లేదా ఓల్డేజ్ హోమ్స్ కానీ ఆర్ఫనేజెస్ కానీ ఉంటాయి కదా, అటువంటి చోట వెళ్ళి నేను ఇందాక చెప్పిన పదార్థాలు ఎన్ని వీలైతే అన్ని, ఎంతవరకు వీలైతే అంతవరకు తరచుగా చేస్తూ ఉంటే వారికి ఏమవుతుందంటే ఏ పదార్థాలైతే వారు ఎదుటి వ్యక్తి అవసరం కోసం దానంగా ఇస్తారో ఆ పదార్థాలకు వారికి జీవితంలో లోటు లేకుండా ఉండడానికి చక్కగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఉదాహరణకు బియ్యం దానం చేసామనుకోండి, వారికి జీవితంలో ఏంటి తరచుగా బియ్యాన్ని దానం చేస్తుంటే వారు తరచుగా బియ్యం దానం చేయడానికి కావాల్సిన శక్తియుక్తులు వారికి వస్తాయి, సంపాదన ఉంటుందని చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుంటే బియ్యానికి లోటు ఉండదని చెప్పొచ్చు. ఈ విధంగా వారి కొన్ని వస్తువులు దానం ఇస్తూ ఉంటే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు కావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు, ఆరోగ్య సమస్యలతోటి ఎవరైతే అధికంగా ఇబ్బంది పడుతూ ఎప్పుడూ కూడా వైద్యుల చుట్టూ తిరుగుతూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, నిద్ర లేస్తే ట్యాబ్లెట్స్ వేసుకుంది రోజు గడవక ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడేవారు కావచ్చు, అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు కావాలి, నా పేరు 10 మందికి తెలియాలి అని చెప్పి అంటే కీర్తి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారందరూ కూడా ఏం చేయాలంటే ఆదివారం రోజు గోధుమలను యథాశక్తిగా దానం చేయాలి. ఈ విధంగా ఎన్ని ఆదివారాలు చేయాలి, 9 ఆదివారాల, 11 ఆదివారాల, 27 ఆదివారాలు అని చెప్పి వారికి నిర్ణయం తీసుకుని ఆరోగ్య సమస్యలను వారు ఏంటంటే ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని చెప్పి కోరుకోవాలి. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు కావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు పై అధికారులతో ఎప్పుడూ కూడా ఇబ్బందులు కొంతమంది ఉద్యోగ వర్గాల వరకు ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే వ్యాపార వర్గాల వారు ఉంటే కూడా వారికి ఏంటంటే ప్రభుత్వాధికారులతో ఇబ్బందులు ఉంటాయి. ఈ విధంగా సమస్యలను వారందరూ కూడా ఆదివారం రోజు నిష్ఠగా ఉంటూ ఆదివారం రోజు యథాశక్తిగా గోధుమలు దానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇందాక ఎంపిక దానం ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళ కుల పురోహితునికి ఇవ్వచ్చు, బీదవారికి ఇవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఆర్ఫనేజ్ ఇటువంటి ఉంటుంది కదా అటువంటి చోటన్నా కూడా దానం చేయవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.